ఆదాన్ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావస్తునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది సందర్భంగా ఉగాది పండుగలో చాలా విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి తెలుగు సంప్రదాయాల్లో ముఖ్యమైనటువంటి ఉగాది పచ్చడి తయారీని మేము చేస్తున్నాం. నాతో పాటు మన బాపయ్య, అదేవిధంగా మన ప్రసాద్ కూడా ఉన్నారు. ఉగాది అంటే అన్ని రుచుల సమ్మేళనం. ముఖ్యంగా జీవితంలో కష్టాలు, సుఖాలు, ఇంకో అనేక రకాలైనటువంటి భావాలు, భావోద్వేగాలు ఎదురవుతుంటాయి కదా. వాటన్నిటికీ ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చి జీవితం అంటే కేవలం సుఖమో, కేవలం దుఃఖమో ఇలా కాదు, అన్నీ ఉంటాయి. అన్నిటినీ స్వీకరించాలి, అన్నిటినీ భరించాలి, అన్నిటినీ తట్టుకొని నిలబడాలి అనే ఉద్దేశంతో ఆ రోజు పూర్వం మన పెద్దలు ఉగాది పచ్చడిని ఇన్ని రకాలైనటువంటి, ఒక పక్క మనం చూస్తే పులుపు కోసం మామిడి, ఇంకో పక్క తీపి కోసం బెల్లం, మరో పక్క చేదు కోసం వేపపు, ఇలా వగరు కోసం మరో పదార్థం, ఇలా రకరకాలుగా అనేక రకాల రుచుల్ని దొరికిన వాళ్ళకు దొరికినట్టుగా, కారం కోసం మిరియాలు వాడతారు కొన్ని చోట్ల కాస్త కారం దట్టిస్తారు, పచ్చిమిరకాయలు వేస్తారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆ రుచిని ఆస్వాదిస్తుంటారు. ఇలా జీవితం అంటే అన్ని రుచులు కలిసిందే కాబట్టి, అన్ని భావోద్వేగాలు కలిసిందే కాబట్టి, దానికి ప్రత్యేకంగా ఈరోజు మనం ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారో మీ అందరికీ తెలిసిందే. అయినా సరే ఆదాన్లో మేము ఆ బాధ్యత తీసుకున్నాం. ఏమంటారు ప్రసాద్ గారు? కొంతమంది ప్రేక్షకుల కోరిక మేరకు ఈ విధంగా ఈ యొక్క ఉగాది పచ్చడి తయారు చేయడం అనేది ప్రారంభించాం. సో ప్రధానంగా ఏంటి అంటే, మన తెలుగు సాంప్రదాయ ప్రకారంగా నూతన సంవత్సరం అనేది ఉగాదితో ప్రారంభమవుతుంది కాబట్టి, సో ఇందాక మీరు చెప్పినట్లుగా జీవితం అనేది కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్నీ కలిసి ఉంటాయి. ఆ కలయికలు వాటన్నిటికీ ప్రత్యేకగా ఈ యొక్క ఉగాది చేదు, పులుపు, తీపి, వగర అన్నీ కలిపి ఈ విధంగా జీవితం ఉంటుంది అని చెప్పేసేదానికి సింబాలిక్ అన్నమాట. సో అందు గురించే ఈ ఉగాది ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి భవిష్యత్తుని కానీ, వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించిన దాంట్లో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అని చెప్పేసి అయితే ఆ భగవంతుడిని మనసారా మనం ప్రార్థిద్దాం. సో బాపయ్య అన్న, నేనే మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నా ఇందాక నుంచి. సో ఉగాది గురించి చెప్తున్నారు కదా ఇద్దరు అని, సీనియర్లు కాబట్టి నేను గౌరవించి అడ్డు తగలకుండా ఆగాను. అయితే భలేవాడివి కానీ అయితే ఉగాది పచ్చడి చేయడానికి చిన్నప్పుడు పొద్దునే లేచి వేప పువ్వు తీసుకురావడానికి, మామిడి ఆకులు కోసుకురావడానికి అన్నీ వెళ్తారు. సో అయితే మీరు ఎప్పుడైనా ఉగాది పచ్చడిలోకి మామిడికాయ దొంగతనం చేసి తెచ్చారా? ఉగాది పచ్చడి కాదు కానీ మామూలుగా మామిడికాయ దొంగతనం, పచ్చడికి అంటే ఇది ఉగాది అప్పుడే స్టార్ట్ అవుతాయి కదా. అవునవును. మామిడి పిందెలు అప్పుడే స్టార్ట్ అవుతాయి ఉగాది దగ్గర నుంచి. సో నువ్వు ఎప్పుడైనా దొంగతనం చేసావా కిషోర్ అన్న? లేదు, నాకు అవకాశం ఎప్పుడు రాలేదు. నేను చేశా. నాకు నిజంగా కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నా కానీ నాకు ఎందుకో అది దొంగిలించి తేవటంలోనే రుచి అనిపిస్తుంది. జాంపళ్ళు, మామిడి పళ్ళు. సహజంగా మా ఊర్లో మామిడి తోట ఉంది కాబట్టి ఆ పరిస్థితి లేదు. మామిడి తోట ఉంచుకొని కూడా వేరే చోటుకి వెళ్ళి దొంగతనం చేస్తామంటే అంటే మా బాబాయ్ వాళ్ళకి కూడా మామిడి చెట్టు ఉంది, కానీ ఇలా దొంగతనం చేసి తేవడమే థ్రిల్లు. అయితే సో ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు మీరు చిన్నప్పుడు? ఇప్పుడు జనరల్గా మాకు ఎట్లా ఉంటుందంటే, కొంచెం అది అర్బన్ కాబట్టి అక్కడ మామిడి చెట్లు అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే ఈ మార్కెట్లో లభిస్తూ ఉంటాయి కాబట్టి మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి చేసుకోవడం. అదే పల్లెటూరులో ఉంటే బాగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. చెప్పినట్లుగా ఆ చెట్లలో మనం అది గోడకి దూకుతామా, లేకపోతే గోడ పక్క నుంచి ఆలాడుతూ ఉంటాం, ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సో ఈ వేప పోతాయి అంటే మాత్రం సహజంగా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి వేప చెట్టు అది మన ఇంట్లోనే లభిస్తుంది. సో ఈ మామిడికాయల విషయం మాత్రం ఇక మార్కెట్లో కొంత వచ్చిన పరిస్థితి. అంటే సహజంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలా మంది ఉగాది పచ్చడాన్ని కానీ వేప పూత అసలు వేయకూడదు, మన జీవితంలో కేవలం మిగతా రుచులు దుఃఖాలు ఉండకూడదు అనే భావంలో చాలా మంది వేసుకోరు. కానీ ఆ రుచి కూడా ఆస్వాదించాలి.
కానీ అసలు చేదు కూడా ఒక రకమైన అద్భుతమైన రుచి. అనుభవం, అది ఒక అనుభవం కదా జీవితానికి. కానీ దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని అంటారు. ఇది వేప పువ్వు కడుపులోకి వెళ్తే ఏమైనా నులు పురుగులు లాంటి అలాంటివి ఏమైనా ఉంటే కూడా వాటిని దోషాలున్నా పోతాయని దానికి కూడా రీజన్ గా చెప్తారు కొంతమంది. అందుకని వేసుకుంటేనే మంచిది. సరే, పెద్దలు ఒకటి తీసుకొచ్చారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఉపయోగం లేకుండా ఏది ఉండదు. అంటే నాలాంటి నాటి ఫెలోస్ అన్ని రీజన్లు అడుగుతారు కదా, అందుకని చెప్పిన మాట ఇట్టానే వింటారని సైంటిఫిక్ గా కూడా చెప్పుంటారేమో. అవును. ఇప్పుడు మనం ఏదైనా కానీ ఇప్పుడు ఉదాహరణకి కల్లాపి చల్లునా, అవును, పసుపు రాసిన అన్నీ కూడా సైంటిఫిక్ గా ఉపయోగమే. కాకపోతే ఇది శాస్త్రీయంగా సైంటిఫిక్ గా ఉపయోగం అంటే పెద్దగా పట్టించుకోరు. కాబట్టి భగవంతుడు అనే దాన్ని కనుక జోడిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటిస్తారు. దేవుడి మీద ఉన్న భయంతో అయినా, భక్తితో అయినా చేస్తారనే ఉద్దేశంతో పెద్దలు ఈ సైన్స్ ని ఆచారాన్ని రెండింటిని కలగలిపి ఆ విధంగా చేశారన్నమాట. రెండింటి సమ్మేళనం. ఈ ఉగాది పచ్చడి చేయటంలో కూడా సహజంగా మనకు ఎలా ఉంటుందంటే, ఇంట్లో పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా అమ్మమ్మలు, ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు మనకి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కొంచెం అంటే ఆ తర్వాత తరం ఏదైతే ఉంటుందో మన అమ్మలు వాళ్ళు ఉగాది సందర్భంగా పచ్చడి పెద్దవాళ్ళు చేస్తారులే, మనం మిగిలిన పిండి వంటల మీద పడదాం. ఎందుకంటే సహజంగా ఇంటిల్లి పాది కడుపు నింపాల్సింది వాళ్ళే కాబట్టి ఆ బాధ్యతని పెద్దవాళ్ళకో లేదంటే పిల్లలకో అప్పచెప్పేసి వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద వంటలు, పులిహోరో, దద్దోజనమో, మిగిలినటువంటి దేవుడికి నైవేద్యం కూడా పెట్టాలి కదా మరి, లేదంటే ఆహార పదార్థాలు ఇవన్నీ మన అమ్మలు వాళ్ళు చేస్తారు, పిన్నమ్మలు వాళ్ళు ఆ తరం వాళ్ళు చేస్తారు. అయితే పెద్దవాళ్ళకి కానీ లేదంటే పిల్లలకు కానీ, అంటే పిల్లలకు అంటే ఒక వయసు విచక్షణ జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళకి ఈ ఉగాది పచ్చడి చేయడానికి అప్పగిస్తూ ఉంటారు. అది కూడా ఒక మంచి అనుభవం. అయితే మీకు ఇప్పుడు చూసారండి రాబోయే మీ ఇద్దరికి ఒకటి చెప్పంటారా? చెప్పండి అన్న. భగవత్ సంకల్పము యాదృశ్యకము, మనం అనుకోకుండా ఒక్కొక్క ఐటమ్ తీసుకున్నాం కదా. అవును. ఈయన మాట్లాడే విధానం కొంచెం తీయగా ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ బెల్లం వచ్చింది. నిజమే. నా మాట చాలా కఠినంగా కరుగ్గా ఉంటది కాబట్టి కానీ వింటే అది మనకి మంచిది కాబట్టి మీరు చేదే, కానీ మనకి మంచిది, హెల్త్ కి మంచిది. ఆ విషయం ప్రజలకు తెలుసులే. సో కఠినంగా ఉంటది కాబట్టి మనకి దేవుడు ఇది ఇచ్చాడు. నువ్వు కొంచెం అటు ఇటుగా ఎటకారంగా మాట్లాడుతూ ఉంటావు కాబట్టి నీకు మామిడికాయ రావటం అంతా కూడా నిజంగానే భలే తీసుకున్నాం కదా, అనుకోకుండా తీసుకున్నదే. తీసుకోవాలా, అవి వచ్చినాయి. భగవంతుడు ఇస్తాడు మనకి. అట్లా చెయ్యాలి, మామిడికాయ తురవాలి, వేపాకు తీయాలి, బెల్లం తరగాలి, పరిస్థితి ఇది. సో అన్న సరిపోద్దేమో, సరిపోతాయేమో కదా, బెల్లము తరిగిన వరకు సరిపోతాయి, మామిడికాయ బెల్లం. నేను తర్వాత ఈ పులిపేస్తా, అన్న తీపేస్తాడు. సో ముందుగా జీవితంలో చేదు అనేది నువ్వు వద్దన్నా సరే ఆ భగవంతుడి ఆశీస్సుల మేరకు వస్తాయి. ఆ చేదు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. సో ఆ చేదు అనేది ముందు తగిలితే జీవితం ధన్యం. ఆ తర్వాత తీపి తగిలిన తర్వాత చేదు తగిలితే తట్టుకోలేము. సో ముందుగా ఆ చేదుని నేను కలుపుతున్నాను. సో దాని తర్వాత నేను పులిపేస్తాడు. జీవితంలో ఇలాంటి చక్కని పులుపు చాలా అవసరం. ఫైనల్గా నేను ఇందులో ఒక రుచి, అద్భుతమైన రుచి అయినటువంటి తీపి. అందరూ తీయగా ఉండాలి, జీవితంలో అంతా తీపిగా ఉండాలి అని కోరుకుంటారు కాబట్టి ఎక్కువ మందికి నచ్చేది, ఇష్టపడేది, మెచ్చేది అట్లా తీపిగా ఉండాలి కోరుకోబట్టి షుగర్లు ఎక్కువైపోయినాయి. చూసారు కదా, ముఖ్యమైనటువంటి 3 రుచుల్ని, ఒక పక్క చేదు, మరో పక్క పులుపు, ఇంకో పక్క తీపిని మిళితం చేస్తాం. ఇక మిగిలిన రుచులు కూడా తెర మీద చూడండి. సాయి వాళ్ళందరూ 4 రకాల రుచులు వేసేసారు, ఇంక 2 మనం వేసేద్దామా? ఇంకా ఈ 2 కక్క, ఇది చూడు ఎంత తీయగా భలే ఉంది కదా, ఇంకా ఉప్పు కారం ఎందుకు అక్క నువ్వు మరీ చెప్తావు? నాకు తెలుసు నీకు అర్థం కాలేదని చెప్పేసి. ఉగాది పచ్చడి అంటే ఏంటో తెలుసా? ఏంటి? 6 రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి. అంటే 6 రుచులు. వాళ్ళు ఆల్రెడీ తీపి, పులుపు, వగరు, చేదేశారు. ఇక మిగిలిన 2 రుచులు, ఒకటి ఉప్పు, ఒకటి కారం. ఈ 6 కలిస్తేనే ఉగాది పచ్చడి. ఈ 6 ఎందుకు కలుపుతారో తెలుసా?
నాకు తెలుసు నీకు తెలియదు అన్న విషయం అర్థమైపోతుంది. సో ఈ 6 రకాల రుచులు ఈ ఉగాది రోజు చేస్తే ఈ విధంగానే మన ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది అని చెప్పి, అంటే రుచులు ఏ విధంగా ఉంటాయో తీయగా, పులుపుగా, వగరుగా, కొంచెం కోపం, కొంచెం ఇష్టం లాగా అన్నీ కలగలిపి ఈ సంవత్సరం అంతా ఉండాలి అని చెప్పి. అండ్ ఇంకొకటి తెలుసా, ఫస్ట్ మనం సిప్ చేసినప్పుడు మనకి ఏ టేస్ట్ తగిలితే ఆ ఇయర్ అలా ఉంటుందంట. అవునా? కొంచెం బెల్లం ఎక్కువ వేద్దాం. ఈ యొక్క తీపిగా ఉంటుంది, మన లైఫ్ కూడా చాలా తీయగా ఉంటుంది. చెప్పొద్దు సరే. కమాన్ ఉప్పేసేయి. ఉప్పేసేనా? ఉప్పుతో ఏమైనా స్టోరీ ఉందా నీకు? ఉప్పు అంత వేస్తే ఏమన్నా ఉందా? ఇలాగే అక్క, నేను ఒకసారి కర్రీలో అలాగే మా ఇంట్లో వేసా. ఏం వేసావు? ఉప్పులో పప్పు కొంచెం పప్పు తక్కువైంది అంతే. అక్క చూడు, కొంచెం చాలు. వద్దు చాలు, ఏదో అలా ఇప్పుడే చెప్పాం కదా టేస్ట్. అక్క నేను ఉప్పేసా కదా, నువ్వు నీ చేతితో కారం వేసే. కొంచెం వేద్దాం. ఇది కొంచెం అక్క బాబు, లైఫ్ అంతా కారం నేను తట్టుకోలేను. సో ఇందాక చెప్పాను కదా ఏ టేస్ట్ తగిలితే అది, కాబట్టి స్వీట్ తగిలేలాగా ప్లాన్ చేద్దాం. అక్క ఇంకా నా వల్ల కాదు, నువ్వు ఖచ్చితంగా కలుపు అక్క. ఫస్ట్ హరిదని పిలిచేద్దాం. ఓకే సాయి అన్నీ కలిపేసాము, ఇక చేతుని పిలిచేద్దాం, తను ఇంకా అందరికి పనిచేస్తుంది. ఓకే అక్క, ఫాస్ట్గా కలిపేద్దాం. నువ్వు వెళ్ళిపో, నేను పిలిచేస్తా. చేతు ఇంకా నువ్వు చింతపండు పులుసు కలిపేసావు అనుకో, ఉగాది పచ్చడి రెడీ. ఓకే. సో అందరికీ చాలా స్వీట్గా పెట్టేద్దాం, అందరికీ ఈ సంవత్సరం అంతా తీయగా ఉండాలని చెప్పేసి. ఓకేనా? కలిపి షడ్ రుచుల సంగమం. సో తెలుగు ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.